నా పేరు రూప. నేను 3 మంత్స్ నుండి కీళ్ళవాతంతో బాధపడుతున్నాను. ఎన్ని టెస్టులు చేసినా కూడా నాకు రిపోర్ట్స్ అనేది నార్మల్‌గా వచ్చేవి. ఆ రిపోర్ట్స్‌లో కూడా ఏమీ లేదని చెప్పేవారు. అయినా ప్రాబ్లమ్ అనేది నాకు తగ్గేది కాదు. చాలా మెడిసిన్స్ వాడాను. చాలా హాస్పిటల్‌కి తిరిగాను. ప్రాబ్లమ్ అనేది తెలిసేది కాదు. అయినా మా పేరెంట్స్ ఏదో ఒక రోజు తగ్గిద్ది అని ఒక విశ్వాసంతోనే ఉన్నారు. నేను అంతే ఉన్నాను. కానీ ఒకరోజు మా పేరెంట్స్ నన్ను చూసి చర్చికి మానిపించేయి, యేసయ్యతో నీకేం కావట్లేదు అని నన్ను ఇంకా దేవుడిని ఎంతో తిట్టేశారు. ఆ కోపంతో నేను కూడా తల్లిదండ్రులకి ఇంకా ఎదురు చెప్పలేక అంతే నాలో నేను కుమిలిపోయాను. ఒకరోజు తల్లిదండ్రులే నన్ను జ్యోతిష్యం దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళేమో నీకు చేతబడి చేశారని, నీకు అది చేశారని చెప్పి నాకు తాయెత్తులు కట్టి దర్గాకి తీసుకెళ్ళి ఎన్నో చేశారు. అయినా అలానే విధేయత కలిగి తల్లిదండ్రులకు లోబడుతూ అంతే ఉన్నాను. ఒక సపోర్ట్ లేక నేను నీకోసం ఉన్నానమ్మా, నేను నీకోసం ప్రేయర్ చేస్తానని ఎవరు ఒక సపోర్ట్ లేక అంతే కుమిలిపోతూ ఉన్నాను. కానీ ఒక రోజున పాస్టర్ వాసన్నయ్య గారికి నేను ఫోన్ చేశాను. అన్నయ్య నాతో ఫోన్లో మాట్లాడినప్పుడే నేను స్వస్థత అనేది పొందుకున్నాను. అంతేకాకుండా ఆ హీలింగ్ ప్రభావాన్ని మా పేరెంట్స్ చూసి అమ్మ నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా నువ్వు మారావు అమ్మ అని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారు. అంతేకాకుండా దేవుడు ఆ ఫోన్ కాల్లో ఎంతో బలంగా నాతో మాట్లాడారు. నేను నీకోసం వెల చెల్లించేశాను. నువ్వు భరిస్తున్న ప్రతి ఒక్క ఆ రోగానికి నేను మూల్యం చెల్లించేశాను. నువ్వు ఏడబాకు. నేను మళ్ళీ ఆ విగ్రహారాధనన్నిటిలోని నేను విడుదలిచ్చేశాను. నువ్వు మళ్ళీ తిరిగి చర్చికి వస్తావు, వెళ్తావు అనే ఒక విశ్వాసన మాటలు నాకు మాట్లాడిచ్చారు. అంతేకాకుండా నేను నీకోసం వెల చెల్లించాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు స్వస్థత పొందుకున్నావు. యేసయ్య పొందుకున్న దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందుకున్నావు అనే మాటలు నాకు ఎంతో ఆదరణ ఇచ్చినాయి. ఈరోజు నేను ఇంకా సజీవురాలుగా ఉండి ప్రతి బలహీనత నుండి ఆ 3 మంత్స్ బలహీనత, ఆ 3 మంత్స్ కీళ్ళవాతముతో బాధపడుతున్న నన్ను దేవుడు ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా చేశారంటే ఇంకా దేవుడికి కృప, దేవుడి ప్రేమ, దేవుడి నా పట్ల ఉన్న ఉద్దేశం పట్టే ఇదంతా దేవుడి కృప వల్లనే జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.